దీక్షా దివస్ సందర్భంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఉద్యమ నేత కేసీఆర్ దీక్ష చేయకుంటే తెలంగాణ వచ్చేదా, నేడు రేవంత్ సీఎం అయ్యేవాడా అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్ ఆమరణ దీక్షతో తెలంగాణ సాధించామని గుర్తు చేశారు. తెలంగాణ చరిత్రలో ఇదో గొప్ప మైలురాయి అన్నారు. దీక్ష దివాస్ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినదిస్తూ చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ స్వరాష్ట్రం సాధించారన్నారు. తెచ్చిన తెలంగాణను 10 ఏళ్లు సీఎంగా పాలించి స్వర్ణయుగం చేశారని అన్నారు. నవంబర్ 29, 2009 నాడు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న ఒక గొప్ప నినాదంతో సాహసోపేతమైన కార్యక్రమం పూనుకున్నారు. ఆ రోజు కరీంనగర్లో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్దిపేట వెళ్తుంటే కరీంనగర్లో ఆనాడి ఆంధ్ర పాలకులు వేలాది మంది పోలీసులను పెట్టి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లా జైలుకు తరలించినా కూడా ఆ జైలులో 9 రోజుల నిరాహార దీక్ష చేస్తే డిసెంబర్ 9 నాడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఏర్పాటుకు అన్ని కార్యక్రమాలు మొదలుపెడుతున్నాం అని చెప్పి ప్రకటించడం జరిగింది. నిజంగా తెలంగాణ చరిత్రలో ఇది ఒక గొప్ప మైలురాయి. నిజంగా నాడు కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టకపోయిందంటే తెలంగాణ తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అన్న ఒక త్యాగపూరితమైన నినాదం ఇవ్వకపోతే, అదేవిధంగా నవంబర్ 29 నాడు మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు ఊదకపోతే ఈరోజు తెలంగాణ కళ సాకారమైండేది కాదు. మరి అలాంటి తెలంగాణను మళ్ళీ వదలకుండా, మళ్ళీ పందికొక్కులో లేకపోతే రాబందుల పాలిట చేయకుండా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి దాదాపుగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని స్వర్ణయుగం చూపించారు. మరి తెలంగాణ రాకపోతే ఇలా కాంగ్రెస్ టీపీసీసీ ప్రెసిడెంట్ అయినట్టా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడా, లేకపోతే వీళ్ళందరూ మంత్రులు అయ్యేటోళ్ళ, వీళ్ళందరికీ మరి ఇంత హోదా, హంగు, ఆర్భాటం, అదేవిధంగా స్వాతంత్రం వచ్చేదా? మరి వాళ్ళే నిర్ణయించుకోవాలి.